విశాఖ గాజువాక లయన్స్ 44వ జిల్లా సమావేశం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు లయన్స్ జిల్లా గవర్నర్ NVBSS ప్రసాద్ అధ్యక్షత వహించగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అన్ని జిల్లాల నుండి వచ్చిన లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న P4 కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వారు కూడా భాగస్వామ్యం కావాలని, మరింత విస్తృతంగా సేవా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పిలుపు మేరకు స్పందించిన లయన్ నున్న శ్రీనివాస్ స్పందిస్తూ తప్పకుండా లయన్స్ క్లబ్ వారు ప్రభుత్వంతో పాటు నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. అలాగే కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ లింబ్స్ కానీ, రక్తదాన శిబిరాలు కానీ అనేక మంది మన ప్రభుత్వం తోటి కూడా చేయడం జరిగిందండి. అలాగే ఐ క్యాంపులు కూడా జరిగింది, ఆపరేషన్లు కూడా మేము చేసామండి. విద్యార్థులకు కూడా చాలా మందికి కూడా ఆర్థిక సహాయం క్లబ్ ద్వారా చేయడం జరిగిందండి. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కూడా వైజాగ్లో ఒక ప్రతిష్టమైన హాస్పిటల్ ఉంటాం, అది జనరల్ హాస్పిటల్గా చేయటం, అది కూడా మాకు ఎంతో ఆనందదాయకం. ప్రతి సభ్యులు కూడా మాకు ఇక్కడ గాజువాక నుంచి పంపించినా కూడా వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని అనేక కార్యక్రమాలు అందులో వాళ్ళకి వైద్యం అంతా అందిస్తున్నారండి. అలాగే మేము రేపు రాబోయే రోజుల్లో మా గాజు క్లబ్ నుంచి నేను సెకండ్ VDGగా కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎనామస్ గానే నన్ను రేపు ఎన్నుకోబోతున్నారు. అది నాకు ఎంతో ఆనందదాయకం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాకలో ఉత్తరాంధ్రకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 65 లయన్స్ క్లబ్లన్నీ కలిపి ఇక్కడ ఒక 44వ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నున్నా శ్రీని గారు, మా వెంకటేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా, ఎందుకంటే గాజువాక ప్రాంతంలో ఇది ఎప్పటి నుంచో ఆ క్లబ్ కొంచెం ఇబ్బందులు ఉంటే ఆ రోజు మా దగ్గరికి వస్తే మేము కొంచెం సహకారం, మనం ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించి ఆ క్లబ్ నిర్మాణం కూడా మేము చేయడం జరిగింది. అయితే క్లబ్, లయన్స్ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ, డయాలసిస్ చేయడం కానీ, కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచే చేస్తున్నటువంటి వాళ్ళు తీరు. అయితే ఈ సందర్భంగా మేము వారిని ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం కావాలని కోరాం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమం పెట్టారు. అది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఈ కార్యక్రమం ఉద్దేశం ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో, పల్లెటూరులో కానీ నియోజకవర్గ వారుగా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా, వాళ్ళ ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా, పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా చేయాలని ఆయన ఒక గొప్ప సంకల్పం చేశారు. దాంట్లో లయన్స్ క్లబ్ వారిని కూడా మాకు కొంత సహకారం అందించండి, రూరల్ ప్రాంతానికి కొన్ని కంపెనీస్లోకి ఏమైనా సరే తీసుకొచ్చి CSR ఫండ్స్ కింద డెవలప్ చేసి ఆ కుటీర పరిశ్రమ కావచ్చు, మీడియం ఇండస్ట్రీస్ కావచ్చు పెట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగస్వామ్యం కమ్మండి అని చెప్పేసి మీకు కోరడం జరిగింది.